జై గురుదత్త. భగవద్గీత మొదటి అధ్యాయంలో 5-6 శ్లోకాలు ఇప్పుడు చెప్పుకుందాం. ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజస్య వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజస్య వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. ఇక్కడ ఎలా చదవాలి, ఎలా విడదీసుకోవాలి అనేది కూడా నేను పెట్టానండి. ధృష్ట కేతుష్ చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ అలా విడదీసి చదవాలండి. అందుకే స్క్రీన్ షాట్ పెట్టాను. ఇప్పుడు 6వ శ్లోకం. యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఇక్కడ కూడా చూడండి, థర్డ్ పాదంలోని 2 పదాలు ఉన్నాయి. మొదటి పదం మామూలుదే, రెండో పదం మాత్రం సంయుక్తాక్షరం కదండి. దాన్ని ఎలా చదవాలి అనేది కింద నోట్ చేసాను చూడండి. సౌభద్రోద్ ద్రౌపదేయాశ్చ అలా చదవాలి. అలానే సర్వ పక్కన గ్యాప్ ఇచ్చాను చూసారా. సర్వ తర్వాత ఏవా అని అచ్చు వచ్చింది కదండి. సో అప్పుడు అలా గీత పెట్టుకుంటే మీకు అక్కడ 1 నిమిషం ఆగాలి అని తెలుస్తుంది అనమాట. అందుకే చూడండి, సర్వ ఏవ మహారథాః అంటే ఏదో గ్యాప్ వచ్చి లేదంటే గ్యాప్ ఇచ్చినట్టుంది కదా, అలా గ్యాప్ ఇచ్చి చదవాలండి. జై గురుదత్త. అలానే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. జై గురుదత్త.